పావనము చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రారంభ మూలాలను ఒకసారి మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈనాటి ప్రపంచం భయం గుపట్లో ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు, భయపడుతూ బ్రతుకుతున్నారు, ఒకరిని ఒకరు హతమార్చుకుంటున్నారు, దోచుకుంటున్నారు, చర్చిలకు వెళుతున్నారు, గుడులకు వెళుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఈ పలానా రోజు మా దేవుని పండగ అని ఇంటికి రంగులు వేసుకుంటున్నారు, ఒంటికి కావలసినవి కొనుక్కుంటున్నారు, మంచి లైటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ అనగానే ప్రపంచానికి పండుగ అని చాలా గొప్పగా చెబుతామే తప్ప ప్రపంచాన్ని పావనం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను మార్చాడు, నేను ఎలా మారాను అనేటువంటి వారు కొదవ చాలా తక్కువ అయినాడు సమాజంలో. అందుకే మరి యేసుక్రీస్తు వారి లోకానికి రావడంతో మానవాళికి ఏం జరిగిందో అది కనపడాలి వారి బ్రతుకులో. అది కనపడలేదు. మా దేవుడు కనపడ్డాడు, లేదా మా దేవుడికి పశువుల పాకలో పుట్టాడు, లేకపోతే ఇలాగనే ఒక క్రిస్మస్ చెట్టు, ఒక రంగులు, ఒక డెకరేషన్ ఇలాగా సరిపెట్టుకొని ఉంది సమాజం. లోకానికి మంచి బ్రతుకుని చూపించవలసిన బాధ్యత క్రీస్తు ద్వారా క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవునికి ఉంది. దేవుని సంకల్పం ఏంటో చెప్పవలసినటువంటి బాధ్యత క్రైస్తవుని యొక్క భుజస్కంధాల మీద ఉంది. ఇగో పాపపు ప్రపంచము నిమిత్తము ఆయన ఎంతగా ఆలోచించి పరితపిస్తున్నాడో ప్రారంభం నుండి చెప్పవలసిన అవసరత ప్రతి క్రైస్తవునికి ఉంది. అది లేదండి. మార్కెట్లో ఎక్కడ అలంకరణలు ఉన్నాయని ఒక సెట్టు తెచ్చుకుంటున్నారు తప్ప నేనే ఒక మంచి సెట్టుగా నేను మారాలి, ఒక మంచి ఫలాలు నాలో సమాజం చూడాలని ఒక చెట్టుగా ఒక మొక్కగా ప్రారంభించబడలేని జీవితాలతో ఉండి అలంకారప్రాయంగా భక్తి చేయడానికి సిద్ధపడి ఉంటే క్రీస్తును ప్రచురం చేసేటప్పుడు అందుకే పాపపు ప్రపంచమును పావనము చేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే పవిత్రపరచటానికి, పరిశుద్ధపరచటానికి, పరిశుద్ధులుగా చెయ్యటానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. అదే దూత చెబుతుంది చూడండి. దూత ఏమని చెప్తుందో మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మరిన్ని సంగతుల్లోనికి మనం వెళ్దాం. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అంటే రక్షకుడు అని, రక్షించేవాడని. రక్షించేటువంటి ఒక రక్షకుడిని పంపించబోతున్నానని దూత యేసేపుకు వర్తమానం చెబుతుంది. ఇగో మరియను నువ్వు అవమానపరచటానికి వీల్లేదు. తన ప్రజలను ఈ పాపము నుండి విడుదల చేయటానికి, రక్షించటానికి రక్షకుడిగా వచ్చినట్టు వాడైన ఒక మహాలోకాన్ని వదిలి ఈ భూమి మీదకు రావటం అంటే దేవుని ఆలోచనలో ఎంతగా ఈ మనుషులంతా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పరలోకమందున్న దేవుని యొక్క మనసంతా మనపైనే ఉన్నదని రాత్రి మీరు ముగింపు సమయంలో మీరు విన్నారు. తండ్రిగా ఆయన మనసంతా మన వైపే చూస్తుంది, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అనేక మంది పిల్లలు కావాలనుకున్న తండ్రి కోరిక మేరకు, అనేక మంది పిల్లలు కావాలనే కోరిక మేరకు పిల్లలంటే అభివృద్ధి చెందుతున్నారు, కానీ వారు బ్రతుకులు బాలేదు. ప్రతి ఒక్కరూ పాపం చేస్తూనే ఉన్నారు. పాపం చేస్తే ఏంటి, ఆయనకేంటి నష్టం అంటే పాపం చేస్తే దేవునికి ఎంత దూరస్తులు అయిపోతారో అది దేవునికి తెలుసు. ఏ పాపం చెయ్యలేదని సమాజంలో ప్రతి ఒక్కరు తప్పించి తిరుగుతున్నారు. ఒరే మీరు తప్పించి తిరుగుతున్నారు, కానీ పాతాళం ఒకరోజు మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పాతాళానికి నేను ఆర్డర్ వేసేసాను.
ఆ పాతాళంలో వేదనకరమైనటువంటి స్థలం ఉన్నది. ఇలా మరణించిన ప్రతి ఒక్కరిని వెమ్మటిని అది పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. పాపం చేస్తే సావుని వెంట తిరుగుతూనే ఉంటుంది. దేవుని ప్రణాళిక బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథములో చూస్తే పాపం చేసిన వాడు సావాలి. ఆజ్ఞను అతిక్రమించినట్టు వాడికి మరణమే, సావే. ఎందుకంటే ఆయన పిల్లలు తప్పు చేయటానికి వెళ్ళేదిగా. నువ్వు మాట వినకపోతే దెబ్బలే అని నువ్వంటే, మాట వినకపోతే నీకు సావేనయ్యా, నిశ్చయముగా సస్తావు అన్నాడు. అందుకే సస్తావని చెప్పిన దేవుడు ఎమ్మటనే మనం అనుకునే భాషలు శారీరకమైన మరణం ఇవ్వలేదు, కానీ ప్రతి క్షణము సాగు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడి అనుభవం పెరగాలని ఈ లోకంలో వారిని విడిచిపెట్టాడు. ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనుకున్నాడు. నేను ఈ మనిషిని మొట్టమొదట ఆదాముని చేయకముందు ఏమైతే ఆలోచించుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఒకవేళ నేను పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలనే కోరికలకు వ్యతిరేకంగా ఒకవేళ పాపం చేస్తే, నాకు దూరం అయితే అని ఆలోచించిన తండ్రి పరిష్కారాన్ని కూడా ముందుగానే అన్నీ ఆలోచించాడండి. ఆయన అన్ని ఆలోచించే అన్ని క్రీస్తునందు నిర్ధారణ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ లోకానికి మొట్టమొదట ఆదాము రాకముందే క్రీస్తుని అక్కడ నిలబెట్టుకున్నాడు. అందుకని క్రీస్తు అమాయకులైనటి వారు 2000 సంవత్సరాల క్రితము నాటి వాడు. క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు అవ్వింది అని ఒకవేళ అనేకులు ఎవరైనా అమాయకులు అనుకుంటే నిజంగా వారు దేవుని గురించి అవగాహన లేనివారు, బైబిల్ తెలియనివారు. ఎందుకంటే క్రీస్తుని ఎప్పుడు నిర్మించుకున్నాడో పేతురు గారు తన పత్రికలో చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు గారు రాసిన పత్రిక 1వ పత్రిక 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. బైబిల్ కలిగినట్టు వారిగా క్రీస్తు ఎప్పటి వాడో, ఎంతటి వాడో, ఎంత శక్తి సామర్థ్యములు కలిగిన వాడో ప్రతి ఒక్కరూ నువ్వు నమ్మిన దేవుని గురించి తెలియాలి. నువ్వు నమ్మిన దేవుణ్ణి ప్రకటించాలి. ఆయన ఎంత గొప్పవాడో చెప్పటానికే నీకు ఈ జన్మ ఇవ్వబడింది. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపేనట నియమింపబడ్డాడట. పేతురు గారి కాలానికి మొదటి శతాబ్దంలో ఆయన ఎంబడించిన భక్తునికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుని మనసులో ఉన్నది చెప్పేస్తున్నాడండి. ఆయన మిమ్ములను పరిశుద్ధ పరుచుకోవాలని, మీరు పాపం చేస్తారని, నాకు దూరస్తులు అయిపోతారని, అన్ని తగులు మిగులు అన్ని ఆలోచించే నా కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అదే క్రీస్తు ద్వారా తిరిగి చేర్చుకోవాలనుకున్నాను. అదే క్రీస్తుని ఏం చేయాలనుకున్నాడంటే, మీకోసం నేను బలిగా ఇవ్వాలి. ఏం చేయాలి? బలి చేయాలి, బలిగా ఇవ్వాలి. అంటే మనిషి తప్పు చేస్తే అసలు తప్పు చేయటానికి వీల్లేదు దేవుని యొక్క దృష్టికి. అసలు నేరస్తులు ఆయన ఎదుట నిలవలేరు. అసలు అలాంటి ఆయన తప్పు చేసిన ఇంతమంది పిల్లలను కాదనుకోలేక, నరకానికి పంపలేక, ఆజ్ఞ ఉన్న పరిష్కారాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన
బైబుల్ అరాకొరా తెలిసినట్టు వారు దేవునికి తినుకులు నేర్పుతుంటారు, తెలియని బోధకులకు ప్రశ్నలు వేస్తుంటారు, కొద్దో గొప్ప తెలిసి ప్రగల్భాలు పలికి వాదోపవాదాలు చేసుకుంటుంటారు. సవ్యంగా వాక్యాన్ని చదువుకోవాలి, గ్రహించాలి, వినాలి. తెలిసింది ఎంతవరకే కరెక్ట్ అని మొగ్గలేసుకోకూడదు. తెలిసిందా, తెలిస్తే నడుచుకోమని చెప్తున్నాను. ఈదులోను ఇంట బయట బహిరంగ వాదోపవాదోపాలు దొరుకుతుంది. క్రీస్తుని గురించి అర్థం కానటువంటి మతోన్మాదులకి ఏం తెలుస్తుందండి క్రీస్తుని గురించి? వాళ్ళు అంటారు చరిత్రలో లేదని. మన విశ్వాసానికి, మన భక్తికి ఆధారమైన ప్రామాణిక గ్రంథం ఏంటంటే బైబిలు. ఇందులో ఏది రాయబడిందో మనకు అవసరం. కానీ ఎవరో చిన్న కాగితం మొక్క మీద పేరు పొందిన టీవీ మీడియాలో మాట్లాడినంత మాత్రాన్ని, ఇంకోది ఏదో ఎవడో రాసినంత మాత్రాన్ని అమాయకులం కాదు మనం. అలాంటి అమాయకులు కాదు క్రైస్తవులు. ఒక వాస్తవాన్ని అంగీకరించి విశ్వాసంతో బ్రతికేటువంటి జీవితం కలిగిన వారు అండి మనం. అందుకని ప్రారంభ ఆదాము పాపం చేసినా సరే పాపానికి పరిష్కార మార్గాన్ని మొట్టమొదట 3వ అధ్యాయం దగ్గర నుంచి 15వ వచనం నుండి ప్రపంచానికి చాటి చెబుతున్నాడు ఆయన. అప్పటి నుండి క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు ఆదాము నుండి. ఇదిగో నా సంతానాన్ని పంపిస్తాను, నీ సంతానాన్ని హతం చేయటానికి, నీ ఆలోచన త్రిప్పి కొట్టడానికి ఒక సంతానం రాబోతుంది. ఆ సంతానమే క్రీస్తుని సూచిస్తుంది. క్రీస్తు అని. మరి నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తాను. ఇదిగో దయ్యమా, దుష్టుడా, ఘట సర్పమా, పరిశుద్ధులుగా ఉన్న నా పిల్లలని నువ్వు పాడు చేసేవు గనుక నీవేంటో, నీ గుణమేంటో, నీ యొక్క స్వభావం ఏంటో, నీ బ్రతుకేంటో, నీవెవరో అన్ని బహిర్గతం చేసే ఒక సంతానాన్ని ఏ స్త్రీనైతే నువ్వు మోసగించేవో అదే స్త్రీ గర్భము నుండి ఒకనాడు ఈ లోకానికి ఒక సంతానాన్ని పంపబోతున్నాను. ఆ సంతానమే జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి రెడీగా ఉంది. ఎక్కడ? పరలోకంలో. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరు జన్మ వెనక ఎంతో చరిత్ర కలిగిన వారు మనం. కూటుకు లేని వారము, కులము లేని వారు, మతి తప్పిన వారము, గతి తప్పిన వారు అనుకుంటుంది ఈ లోకం. ఈ భూమి మీద అడుగు పెట్టిన ప్రతి మనిషి వెనక గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్రకు కారణము నిన్ను నన్ను నిర్మించిన సృష్టికర్త. ఆయన నీ కొరకు ఎన్నో ఆలోచిస్తున్నాడు. నువ్వేం ఆలోచిస్తావు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏ స్థలంలో పాతి పెట్టబడాలి అనే స్థలాన్ని కేటాయించుకునే స్థితిలో ఉంది ఈ లోకం. కానీ దేవుని ఆలోచనలు మనిషి యొక్క మనసును బాగు చేయాలి, మనుషులను పవిత్రులు చేయాలి. పాపం చేసిన వారు నా పిల్లలు చిన్న వయసులో ఎలా ఉంటారండి? బాగా తయారు చేసినప్పుడు నేను ఎత్తుకుంటాను అంటారు. శుభ్రం డ్రాయర్ అంతా పాడు చేశారని కానీ చిచి అంటారు. అంటారా అండి? ఒకసారి మంచం మీద కానీ కింద కానీ లేకపోతే మనుషుల మీద అలా చేసినప్పుడు పట్టుకు ఇప్పుడు దాకా ఎత్తుకుంటానన్నా. అప్పుడు తల్లి అసహించుకోకుండా క్లీన్ చేసి అలాగా మలినం చేసినా సరే ఆ యొక్క చిన్న ముద్దైన ఆకారం వైపు చూస్తూ ముద్దాడుతూ నా బంగారం అంటూ క్లీన్ చేస్తూ ఏమండి మరలా టవల్ తెచ్చి తుడిచి మరలా అలా గుండెల మీద అత్తుకుంటుంది. ఎవరిచ్చారా ప్రేమ? చెప్పండి. అంత ప్రేమ ఎవరిచ్చారు? దేవుడే. ఆ ప్రేమ లేకపోతే పిల్లలను కనలేరు, పెంచలేరు. ఈ ప్రసంగాలు వేరేగా ఉంటాయి. నిజంగా స్త్రీ పురుషుల ఆకర్షణ కూడా దేవుడే ఇచ్చాడు. అదొక ప్రత్యేకమైన సబ్జెక్టులు అవి. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. పాపం చేసినా సరే
వారు దూరస్తులు అయిపోయి పాపం వలన, పాపం చేయించడం వలన దూరస్తులు చేయాలి దేవునికి. దేవుడు అనుకున్న లోకానికి మనిషిని చేరనీయకూడదని కొన్ని ప్రణాళిక వేసింది అపవాది. దేవుడు ఏం చేయాలి అప్పుడు? ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆదాముకి 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత అలాగా వందల లక్షల కోట్ల మంది అభివృద్ధి అయిపోతున్నారు. కానీ నేరం చేసి తప్పు చేసినటువంటి దేవుని ఆజ్ఞను జవదాటిన వారి నిమిత్తము, దూతల నిమిత్తం పాతాళ లోకాన్ని నిర్మాణం చేశాడు ఆయన. తప్పు చేసిన దేవదూతల్ని వాళ్ళని అరెస్ట్ చేయాలని ఆ పాతాళం, అగ్నిగుండం, ఆ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. చివరికి ఆయన పిల్లలను కూడా తప్పు చేస్తే అక్కడికి పంపించవలసిన అవసరం వచ్చింది. వాళ్ళైతే ఒకటి, నేనైతే ఒకట, నీకు న్యాయాలు లేవా అని దూతలు అడగక ముందే, అపవాది అడగక ముందే పాపం చేసిన ప్రతి ఒక్కరికి మరణము తప్పనిసరిగా వస్తుంది. అది పాతాళ లోకములో ఇవ్వబడుతున్న మరణం. అది నీకు, నీ ఆత్మ నిత్యము కాలిపోయే మరణం. అది లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ కర్రల్లో అయితే గంటల్లో కాలిపోతావు నువ్వు. ఆ మట్టిలో అయితే కొన్ని నెలల్లో, కొంత టైంలో కుళ్ళిపోతావు. ఇవి కాలక ముందే, ఇది కొల్లక ముందే నీ ఆత్మ ఒక క్షణములో ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు అంటే, దేవుని ఆలోచన, నా పిల్లలు అగ్నిగుండానికి, పాతాళ లోకానికి, ఆ నరకానికి వెళ్ళకూడదని ఒక మంచి ప్రణాళిక ఆయనలో ఉంది. ఆ యొక్క ప్రణాళిక మేరకే ఆదాము అవ్వలు 2 తప్పు చేస్తే, మొట్టమొదట వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళకున్న మహిమకు పోతే, వాళ్ళకున్న మహిమ పోతే, వారికున్న ఆయుష్కాలం పోతే, మొట్టమొదట వారి నిమిత్తము జంతువులను బలి చేశాడు ఆయన. ఎందుకు? చర్మపు చొక్కాల్ని చేయించటానికి. ఇటు మనం తప్పు చేయడం ఏంటి? మన పితరుడైనటువంటి ఆదాము తప్పు చేయడం ఏంటి? జంతువులు బలవడం ఏంటి? జంతువు బలమైంది, దాన్ని చంపితేనే కానీ చర్మం రాదు కదండి. నువ్వు నేరం చేసిన తర్వాత నేల చెప్పింపబడింది. నేల ముండ్ల తుప్పలను మొలిపించేటప్పుడు ముళ్ళే లేదప్పుడు. ఆజ్ఞను అతిక్రమించిన నీకు ముళ్ళు గుచ్చుకున్న ప్రతి సమయంలో దేవుడు గుర్తుకు రావాలి. అవగాహన లేనంత చేపు అమ్మా అంటావు, అర్థం చేసుకునే సమయం వచ్చేసరికి దేవుడు అనే పరిస్థితికి వస్తావు. అంతే కదండి. అందుకే వీడికి సరైన గుణపాఠం కావాలి ఈ భూమి మీద అని వారిని ఉంచుతూ, దేవుని ప్రణాళిక ప్రకారంగా మీరు బ్రతకాలని ఒకనాడు అబ్రహాముని పిలిచి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఇదిగో భూమి మీద నశించిపోతున్న, పాపము చేత నింపబడుతున్న వారందరినీ నేను ఆశీర్వదిస్తాను. ఎవరి ద్వారా అంటే నీ సంతానం వలన. ఇది క్రీస్తు పూర్వము సుమారు 2500 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితము చెప్పబడుతున్న మాట. మరి పేతురు గారు 19-20 వచనాల్లో చెప్పిన మాట సృష్టి పుట్టక ముందు చెప్పబడిన మాట. అది దేవుని మనసులో ఉన్నది, అబ్రహాములో ఉన్నది కూడా దేవుని మనసులో ఉన్నది. ఇవన్నీ అన్నీ తెలియాలి మనకి, అన్నీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటున్నప్పుడు ఏమీ లేదండి, ఏం పని చేయాలో వైనం కాలేదండి అని అనటానికి వీల్లేదు. దేవుని మనసును ఆలోచిస్తుంటే మన మనసు పరవశించిపోతుంది. దేవుడు ఇంతగా ఆలోచించాడు, దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలి, సమాజంలో ఒక దేవుని కుమారుడిగా ఎలా బ్రతకాలని ఆలోచనతో బ్రతికితే ఏం పని లేదని చెప్పి ఏదో పని చేసి ఎక్కడో ఇరుక్కుపోవు. చేయకూడని పనులు కూడా నువ్వు చేయవు. ఒకసారి మన తండ్రి అయిన దేవుని ఆలోచనలోనికి వెళితే మన గురించి ఆలోచించేది ఆయనే కనుక ఆయన కొరకు నువ్వు ఆలోచించాలి, ఆయన నువ్వు వెతకాలి. నువ్వు ఒకవేళ ఆలోచించకపోయినా సరే ముందుగానే నిర్ణయం తీసుకుని ఉన్నాడు ఆయన. నా ప్రజలందరూ కూడా ఆదాము నుండి అందరూ ఆదామును పోలి అందరూ ఏం చేస్తున్నారట? పాపము చేస్తూనే ఉన్నారు. పాపం చేస్తేనే వచ్చేది, చేయకపోతే వచ్చేది
అంటే ఆదామును పోలి చేస్తున్నారు అంతే. ఒకరిని పోలి మరొకరు, ఒకరిని పోలి మరొకరు. సమాజంలో ఒక దేశం ఎలాగుందో, ఒక ప్రాంతం ఎలాగుందో, ఒక ఇల్లు ఎలాగుందో, ఒక ఇరుగు పొరుగు వారు ఎలాగున్నారో అలా తయారవుతారే తప్ప లేదు ఒక ప్రత్యేకంగా ఒక మంచి స్థితిలో బ్రతకాలనే ఆలోచనలో మనుషులు లేరండి. అలా బ్రతకడం చాలా కష్టం. అందుకనే సమాజం అంతా కలుషితం చేత నింపబడింది. కారణం మనసులు పాడేదాయి, శరీరాలు కూడా దెబ్బతిన్నాయి, ఆత్మ ఆవేదనలో ఉంది, దేవుని ఆవేదనలు దేవునికి ఉన్నవి. ఈ లోపల మన సమస్యలు అర్థం కాక భక్తులు రండి, మా దగ్గరికి రండి, దేవుడు మీకు స్వచ్ఛతను ఇస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఏది ఇస్తాడు అని ఏదో ఆఫర్లు ఇస్తున్నారు. మనిషి విశ్వాసం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన విశ్వాసాన్ని సున్నితమైన లోకం వైపు తిప్పేసేసి ప్రభును నమ్మించేసామనుకుంటున్నారు అంతే. మేము యేసు ప్రభును నమ్ముకున్నామని అనుకుంటున్నారు తప్ప ప్రభును నమ్ముకున్న నీకు ఎంత అర్హత ఉండాలో తెలుసు. దేవుని జ్ఞానం పేరుకు ప్రభు అంటే ఇష్టపడితే నువ్వు నమ్మిన జాబితాలోనికి వెళ్ళిపోవు. తండ్రి మనసు యొక్క ఆలోచనలోనికి వెళ్ళి ఆయన ఇష్ట ప్రకారమైన విశ్వాసం నీలో ఉండాలి. కాబట్టి భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు దేవునికి పని చేయలేదట, దేవునికి పనికి రాకుండా ఉన్నారట. అంటే పరిశుద్ధులుగా ఉండవలసింది పోయి అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, రాత్రి చెప్పాం కదండి, అందరూ వాళ్ళు వీళ్ళని లేదు. చివరికి ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రం కాలములు ఆ దేవుని గుడారములో సేవ చేసే ప్రధాన యాజకుడు కూడా ఏం చేస్తున్నాడంట, అతను కూడా తప్పు చేస్తున్నాడు, ప్రవక్తలు కూడా తప్పుదారిన పడుతున్నారు, అందరూ వంచకులు అంటున్నాడు ఆయన. ఎవరో ఒక మంచోరు అనొచ్చు కదండి, మేలు చేయవాడు ఒకడునే అంటే ఎవరికి అర్థమవుతుంది? భూమి మీద ఉన్న కాస్త జాండు ఉన్నటువంటి పొట్టను చూసుకున్నారే తప్ప దానికి ఆహారం చూసుకున్నారు, దానికి సౌకర్యం చూసుకున్నారు, దానికి నీడను చూసుకున్నారు, స్వార్థపు ప్రయోజనాలను చూసుకున్నారు, సాటి మనిషిని అతమారుస్తున్నారే తప్ప మనం ఇక్కడికి వచ్చిన వారమంతా ఈ లోకం శాశ్వతం కాదు, ఒక మహాలోకమైనటువంటి దేవుని లోకం, స్వర్గం, పరలోకము నుండి వచ్చిన వారమని మనుషులకి తెలిసేది ఎప్పుడు? యేసు ప్రభువే ఈ లోక సంబంధముగా వచ్చాడని అనుకునే స్థితిలో ఉంది ఈ లోకం. కానీ యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనం చూస్తే తన ప్రజలను పాపముల నుండి ఏం చేస్తాడంట, ఆయనే రక్షించును. ఒక రక్షకుడిగా పంపబడటానికి ఆయన ఆలోచన. అలాగ రక్షకుడిగా ఈ లోకానికి ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా యావత్తు ప్రపంచాన్ని పవిత్రపరచాలని దేవుని ఆలోచన. రోమిలకు రాసిన పత్రిక 5:8-9 రోమిలకు రాసిన పత్రిక 5 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ప్రేమను వెల్లడపరుస్తున్నాడట. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను యేసు ఎవరో తెలియకుండా ఉండగానే, యేసుక్రీస్తు జన్మ వెనక రహస్యం ఏదో నీకు తెలియకుండా నువ్వు క్రిస్మస్లు పండుగలు చేస్తూ ఉండగానే, భక్తిహీనులుగా ఉండగానే, యేసు పేరు చెప్పి తిని త్రాగుతూ ఉండగానే యేసుక్రీస్తు రావటం, మొదటి శతాబ్దంలో భూమి మీదకి రావటం, ఆయన మరణించటం, తిరిగి లేచి వెళ్ళటం జరిగింది. కానీ ఇప్పటికీ బలి వెలగలేదండి సమాజానికి. అంచేత మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకను ఆదాము ఇంకను పాపం చేయకుండానే, అర్థమైందండి, దావీదు ఇంకా పాపం చేయకుండానే, మరొకరు ఇంకా పాపంలో పడకుండానే, నేను పాపం చేయగా మీరు పాపం చేయకుండానే దేవుని సంకల్పములో తన కుమారుణ్ణి ముందుగానే ఏం చేశాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, నియమించాడు అంటే ప్రత్యేకపరుచుకున్నాడు అని అర్థం. నీ టైం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి, నీ టైం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి. ఈలోగా దేవుడు ఒక సరైన పద్ధతిలో పాఠం నేర్పిస్తున్నాడు సమాజానికి.
ఇగో పాపం నుంచి విడుదల పొందటానికి నా పిల్లలకి ఎలా పాఠం నేర్పించాలి, పాపం చేస్తున్న వారి పాపం నుండి బయటికి రావాలంటే వారి మనసుకు జ్ఞానం అందించాలని అంచెంచులుగా ఆల నుండి నేర్పించినట్టుగా, చూపించి అమ్మ బొమ్మ వేసి చూపించినట్లుగా చక్కగా నేర్పించుకుంటూ వస్తున్నాడండి. ఇదిగో మీ పాపానికి మీరు ఏం చేయాలంటే మీరు బలి ఇవ్వాలని ప్రారంభం చేశాడు ఆయన. మీ పాపం నిమిత్తము మీరు నేరం చేసినప్పుడు ప్రారంభ జీవులు బలవుతున్నవి. ఆ తర్వాత రాను రాను అందరూ పాపం చేస్తున్న వేళ జలప్రలయం కాలంలో అందరినీ దేవుడు ఏం చేశాడంటే అందరినీ ఒకసారి తుడిచివేశాడు. దేవుడు మరలా ప్రారంభించాడు. లోకాన్ని మళ్ళా అభివృద్ధి పరచడం మళ్ళా ప్రారంభించాడు నోహ కుటుంబం ద్వారా. అలా ప్రారంభించబడిన జనం అభివృద్ధి చెందుచున్న వారు కూడా ఏం చేస్తున్నారంట, వారు పాపం చేస్తున్నారంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఎందుకు పాపం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటం. ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అనగానే మాట. ఇగో నా మాటను కాదని మీరు పాపానికి లోనవుతున్నారు. నా మాటను కాదని మీరు పాపం చేస్తే మీరు నా దృష్టికి ఎవరంటే ఇక నాకు వాడు కొడుకు కాదండి, వాడు సచ్చినవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవాలి. మీ అపరాధముల చేతను, మీ అపరాధములు అనగానే తప్పిదములు, విధికి వ్యతిరేకంగా చేసేటువంటి తప్పుడు పనులు, అపరాధముల చేతను. దేశానికి ఒక చట్టం ఉంటుంది, ప్రతి వ్యవస్థకి ఒక చట్టం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ ఉంటుంది, పోలీసుల రూల్స్ ఉంటుంది, న్యాయ వ్యవస్థ రూల్స్ ఉంటుంది. దానికి ఒక చట్టం ఉంటుంది. చట్టాన్ని వ్యతిరేకిస్తే నువ్వు శిక్షించబడతావు. చట్టాన్ని వ్యతిరేకిస్తే నువ్వు అపరాధం చేసిన వాడు అని అర్థం. అంచేత మీరు అపరాధముల చేతను, అపరాధం చేస్తే తర్వాత పాపము నీకు వస్తుంది. ఆజ్ఞను అతిక్రమించటము అపరాధం, దానివల్ల నీకు పాపం వస్తుంది. పాపం వస్తే దేవుని దృష్టిలో నువ్వెవరు అంటే సచ్చినవాడు. నువ్వు ఎటకారం ఆడేవాడు సచ్చినోడు కాదు. అందరూ దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞలను మరిచే ప్రతి వారు సావు లిస్టులో ఉన్నారు, నరకానికి పోయే లిస్టులో ఉన్నారు. అందుకే ప్రపంచం నలుమూలల దేవుని ఇష్టాన్ని నెరవేర్చక సమాజంలో ఒక మంచి బ్రతకకపోతే సావు నిన్ను అర్ధాంతరంగా వెంటాడుతూ ఉంటుంది. నలుదిక్కులో కూడా మనిషిని మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మోసం వేగంగా తిరుగుతుంది, భయం వేగంగా జరుగుతుంది, వేగంగా అందరూ భయపడుతున్నారు, అంతా నకిలీ జరుగుతుంది. ఈ అన్ని విషయాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాస్తున్నాడు. ప్రపంచం నలుమూలలో ఎక్కడో చూసినా నకిలీగా బ్రతుకుతున్నారు, మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు, భయపడుతూ బ్రతుకుతున్నారు. చివరికి మృత్యువు కబలిస్తుంది. చేత మీరు సచ్చనివారు. ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే, ఒకనాడు లోతు భార్యను దేవుడు సొదొమ గుమారాన్ని విడిచి మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అంటే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూడకూడదంటే తిరిగి చూసింది. ఏమైపోయింది? సావు వచ్చింది. దేవునికి ఏదో చేద్దామని అననీయ సప్పేరాలను చూడండి. మరలా మనసు మార్చుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ముందు మాట్లాడుకున్న వాళ్ళిద్దరే ఈ అమౌంట్ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ మనసు రిపీట్ చేసుకుని మళ్ళీ తేడాగా ఆలోచించిన వాళ్ళే. ఆజ్ఞ అతిక్రమించావంటే సావు రెడీగా ఉందని, తప్పు చేశావంటే తప్పనిసరిగా చట్టం ఉంది. తప్పు చేసిన వాడు ఏ ఒక్కడైనా సరే చట్టం ముందు నిలబడవలసింది అంటున్నారు లేదా? అంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల దగ్గర నుంచి ఆలోచిస్తున్నారండి. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎంత కఠినంగా? వాళ్ళు నిజంగా పూర్తిగా రైట్స్ లేవు, కానీ తప్పు చేసినట్టు వారికి ఎక్కువ టైం ఇవ్వకుండా ఎమ్మటనే కరెంటు స్తంభాలకి ఈది దీపాలకి ఏలాడి తీస్తే చుట్టూ ఉన్న సమాజానికి బుద్ధి వస్తుంది
అన్నంత లోతుల్లోనికి ఆలోచిస్తున్నారట జస్టిస్, న్యాయం తీర్చేటువంటి ఆ జడ్జీలు. కానీ అంతవరకు అంత త్వరగా వారికి అలాంటి శిక్ష ఇవ్వడానికి చట్టంలో లేదే. మనుషులకే ఎలాగుంటే నువ్వు నేరం చేస్తున్నావు, తప్పు మీద తప్పు చేస్తున్నావు అంటే మనుషులకు కనపడేది 1, 2, కానీ నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి నీ మనసు పాపపు ఆలోచనలే. ఇవన్నీ చూస్తున్న దేవునికి ఎలాగుంది? ఎంత సహిస్తున్నాడు, ఎంత కన్నీరు కారుస్తున్నాడు, ఎంత ఆవేదన పడుతున్నాడు. అందుకే ఈ పాపపు ప్రపంచాన్ని ఎలాగైనా నేను పవిత్రం చేసుకోవాలి, నేనే కదా వారిని కావాలని కోరుకున్నాను. పరిష్కారాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ముందుగానే ఉంది ఆయనలో. అందుకే తన కుమారుని లోకానికి పంపించటానికి మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే, ఇక్కడ రండి 5, 8, 9 రోమిలకు రాసిన పత్రిక, మనం ఇంకనూ భక్తిహీనులమై, చదవండి, రిఫరెన్స్ వదిలేకండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట, వెల్లడి చేస్తున్నాడంట. ప్రేమ అండి ఇది. ఏంటి ప్రేమ? నీకు దగ్గర ఏదో ఉందని ప్రేమ, బెల్లం ఉందని ప్రేమ. బెల్లం ఉన్నదని లోకం ప్రేమ చూపించవచ్చు, కాదు. నీ దగ్గర డబ్బు ఉంది, బెల్లం ఉంది, అధికారం ఉందని కాదు. దేవుడు నువ్వు నశించిపోతున్నావని. అంచేత పాపపు ప్రపంచం నిమిత్తం ఆలోచిస్తున్నది ఎవరంటే సృష్టికర్త అయిన కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడండి. ప్రారంభం నుండి వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎలా నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడంట? ఆయన రక్తము వలన, ఆయన రక్తం వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలంట? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలండి, ఉగ్రత నుండి రక్షింపబడాలి. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి తప్పించబడాలి. ఉగ్రత నుండి తప్పించబడటానికి ఈ లోకానికి పంపబడిన మహనీయుడైన యేసుక్రీస్తు రక్తమట పాపపు ప్రపంచాన్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. అంటే రక్తానికి అంత ప్రాధాన్యత ఉన్నదంటే రక్తమే కాదండి దేహంలో ఉన్నటువంటి ప్రాణం. దేహానికి ప్రాణం ఏంటి? రక్తమే కదా. రక్తం లేకుండా అలా ఎముకలు గూటుతో ఉన్నావు అనుకోండి, ప్రాణం లేదండి అంటాం. ప్రాణం లేదంటే బాగానే బతుకున్నా అంటే ఒరే ఒంట్లో రక్తం లేదండి నీకు. రక్తం పుట్టేలాగా ఏమన్నా పవర్లు ఉంటే రాయండి అంటాం మన భాషలో. బాగా చదువుకోవాలంటే ఆడాలి ఇంగ్లీష్లో మాట్లాడేసుకుంటారు అనుకోండి. అంటే రక్తము చాలా అవసరం మనిషికి. మనిషి బ్రతకడానికి రక్తం అవసరం, ఆరోగ్యకరంగా ఉండటానికి రక్తం అవసరం. అత్యవసరంగా ఉన్న రోగికి రక్తం అవసరం, హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఉన్న వారికి. ఎందుకు ఎమర్జెన్సీలో ఉన్నాడు? ఇంకో సావుకు అంచులలో ఉన్నాడు, ముగిస్తాడు. ఏమన్నా రక్తం ఎక్కిస్తే కాస్త ఏమన్నా బాగుంటుందేమో అనుకుంటున్నామండి, ఏర్పాటు చేసుకోండి మీరు అంటారంటారా? డాక్టర్ అలా చెప్తారు, ఎంత రేట్ అయినా పర్వాలేదు రక్తాన్ని కొనేయండి అంటాం. అమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి తాగిపోతే తిరిగిపోతే ఎవరో, అది కొంతమంది మంచి మనసు కలిగిన యవనస్తులు కూడా ఈ మధ్య వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, ఐ బ్యాంకులు ఉన్నాయి, కిడ్నీ బ్యాంకులు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. కానీ అందరి రక్తాలు అన్నీ కూడా అందుబాటులో ఉండవు. ఒక్కొక్కరి రక్తం ఒక్కొక్క గ్రూపు, ఒక్కొక్క రక్తంలో రకరకాలైన ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ రక్తాన్ని బాగా శుభ్రం చేసి బాగా అన్ని పరిశోధన చేసి ఎక్కిస్తారు. కానీ పాపం చేసిన ఈ మనిషికి మరలా పాపం చేసిన వాడిని రక్తమే మార్పు చెందటానికి ఎక్కిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే ప్రయోజనం ఉంటుంది. పాపపు ఆలోచనతో ఉన్నవారికి,
పాపపు జీవితంలో ఉన్నవారికి ఒక పవిత్రమైన రక్తం అవసరమై ఉన్నది. ఎందుకంటే మన రక్తం మరిగిపోయి ఉడికిపోయి చేయరాని పనులన్నీ చేసి అంత తేడాయే కదండి. మొత్తం మీద దేవుడు నువ్వు తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పుకి ఒక బలి జరగాలని నియమాన్ని ప్రారంభంలో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు నువ్వు చేసిన తప్పుకు నువ్వు బలిని అర్పించాలని. లేవీకాండము 17:11 జ్ఞాపకం చేసుకుందాం. రాసుకోండి. దేవుని మాటలను విలువైన సంగతులను మీరు శ్రద్ధగా వినండి. ఎక్కడ మీకు దొరకని సంగతులు దేవుడి రాత్రి మీకు వినిపిస్తున్నాడు. 17:11 లేవీకాండం. రక్తము దేహమునకు ప్రాణం. నేను చెప్పడానికి నేను రాయించింది కాదు, నేను కూడా చూసి చదివి గ్రహించి తెలుసుకున్నది. దేవుడు రాయించాడు, దేవునికి తెలుసు. మానవ నిర్మాణం ఆయనది గనుక రక్తం అంట దేనికట? దేహమునకు ప్రాణము. నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చాను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి మీకు ఏమిచ్చాను? రక్తం ఇచ్చాను. జంతువుల్లో రక్తం ఇచ్చాను. నా కొరకు బ్రతకటానికి మీకు ఏమిచ్చాను? రక్తం ఇచ్చాను. డబ్బులు లేనప్పుడల్లా, బేరాలు లేనప్పుడల్లా రక్తాన్ని అమ్మేసుకుంటామని ఇవ్వలేదు. ఇదేరా ఇప్పటికే ఓపిక లేకుండా ఉన్నామంటే ఏం చేస్తున్నాం, అసలు ఏ పని లేదండి అని ఆ రక్తం అమ్మేసుకొని తాగే వాళ్ళు కూడా ఇది వరకు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. కాబట్టి రక్తాన్ని అలాగా అమ్ముకొని ఆ విధంగా శరీరాన్ని పాడు చేసుకునే వారైతే రక్తాన్ని ఎందుకు ఇచ్చాడంట? నీ రక్తము నా కొరకు మరగాలి, నీ రక్తము నా కొరకు చెమటగా కారాలి. నీ రక్తము నీ కుటుంబం కోసమే కాదు, నీ రక్తము నీ పిల్లల కోసమే కాదు, నీ భార్య కోసమే కాదు, నీ రక్తము అనవసరంగా మరిగిపోవటానికి కాదు. నీ రక్తము బలిపీఠం మీద, భూమి మీద బ్రతకటములో భూమి అనే బలిపీఠం మీద నీ చెమటను కాచాలి. దానిని మీకు ఇచ్చాను. అయితే ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భములు దేవుడిచ్చిన అటువంటి ఆ జంతువుల యొక్క రక్తాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, బలిమని చెప్పినప్పుడు ఒక జంతువుని తీసుకొచ్చి మీరు పాపం చేసినప్పుడల్లా మీరు బలి తప్పనిసరిగా ఇవ్వాలని దేవుడు చెప్పాడు. మొట్టమొదటి ఎందుకు చెప్పాడు? ఒక పాఠం నేర్పించటానికి. పాపం చేస్తే పాపానికి ప్రతి ఒక్కరు కూడా బలి కావాలి. పాపం చేస్తే మరణించాలి. నువ్వు మరణించకుండా ఉండాలంటే బలి ఇవ్వాలి. అందుకే దేవుడు అనేకమైన నిబంధనలు ఇస్తూ ఆనాటి తప్పు చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఇగో ఎవరైనా తప్పు చేస్తే ఇలా బలిని అర్పించండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆ బలిని దేవుడు అనుభవించడానికి కాదు. నువ్వు పాపం చేసిన వాడు ఒక దూడను తీసుకెళ్ళి, ఒక కోడిని తీసుకెళ్ళి, ఒక గొర్రెను తీసుకెళ్ళి నువ్వు బలిస్తున్న ప్రతి సమయంలో దాన్ని చంపినప్పుడు దాన్ని పీకి తెగ నరిగితే, కోచేస్తే అది కాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే దాన్ని కళ్ళు అలాగా అండి ఆ విధంగా ఆశ్చర్యకరంగా తెరుస్తూ మరి మూస్తూ అరుస్తూ కాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆ సందర్భాన్ని నువ్వు చూడాలి. అక్కడ నువ్వు పాపం చేసినప్పుడు ఒక జంతువును నువ్వు బలిస్తేనే కానీ ఆ దినాన్ని నీకు ఆ పాపానికి నీకు ప్రాయశ్చిత్తం లేదు కనుక నీకు బలిని ప్రవేశపెట్టానన్నాడు. ఎందుకంటే ఆ బలి దేవునికి అవసరమని కాదు, జంతువుల్ని దేవుడు అనుభవిస్తాడని కాదు. ఎందుకంటే ఒక చిన్న జంతువు ఎక్కడన్నా రోడ్డు మీద అలా పడిపోతే, ఏదన్నా గుద్దేస్తే ఎంత గొడవడతావండి. అరే ఆ మాత్రం తప్పించుకోలేకపోయావా? నోరు లేని జంతువుని తొక్కించేస్తావా? నోరు లేని ఇలా చేస్తావా? ఊరుకుంటామండి ఎవరైనా? అంటే ఒక చిన్న జీవరాశి మన కళ్ళ ముందు అలాగా రోడ్డు మీద చచ్చిపోతే, రోడ్డు మీద గిలగిలలాడుతూ కొట్టుకుంటూ చనిపోతుంటే మన ప్రాణం ఎలవెల్లా ఆడిపోతుంటుంది. నువ్వు నేను బలిమ్మని చెప్పినటువంటి సందర్భంగా పాపం చేసినప్పుడల్లా నువ్వు బలిస్తుంటే, బలిచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు ఆ జీవుని చూస్తావు. అప్పుడు నీ మనసుకి ఏం కలగాలి? నేను పాపం చేయబట్టికే కదా ఈ జంతువు ఇలాగా ఏమైపోతుంది, బలైపోతుంది. ఆ బలిని చూసైనా నీకు మార్పు రావాలనుకున్నాడు.
కోసే, వేసే, మార్చే, తినే అని అనడానికి చెప్పలేదు ఆయన. అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరు మీలో తప్పు జరగటానికి వీల్లేదు, మీకు ఆ సమయంలో ప్రాయశ్చిత్తం కలగటానికి అపరాధ బలిగా, పాప పరిహార్థ బలిగా ఆ దినాన్ని అనేక జంతువులను ఇస్తున్నా అనేకులు మనసు మార్చుకొని నా కొరకు ఇన్ని అమాయక జీవులు బలైపోవడమా, నేను ఈ తప్పు మానుకుంటే మంచిదేమో, ఈ పాపం మానుకుంటే మంచిదేమో, ఈ అబద్ధం మానుకుంటే మంచిదేమో, ఈ వ్యభిచారం మానుకుంటే మంచిదేమో, ఈ మోసం చేయడం మానుకుంటే మంచిదేమో, ఈ పొరుగు అని భార్య అని ఆశించడం మానుకుంటే మంచిదేమో అని నిర్ణయాల ఆ జీవుల అమాయకమైన జీవులను చూస్తే నీకేం కలగాలి? జాలి కలగాలి, నీ మనసుకు బాధ కలగాలి, నీ మనసులో కన్నీరు రావాలి. అలా అలా ఆలోచిస్తారనుకున్నాడు దేవుడు. అలా ఆలోచించినట్టు వారు కొంతమంది పాపం చేయకుండా తమ మనసును స్వాధీనమందు ఉంచుకున్నారు. అయినా సరే ఇశ్రాయేలు ప్రజలే వారు అర్థం చేసుకోలేదంటే సమాజం అంతా ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసేది రక్తం. ఆ రక్తము జంతువుల రక్తం వలన సంపూర్ణమైన మార్పు ఏమైనా వచ్చిందంటే వారికి రాలేదంటే మార్పు అయినా వస్తుంది. ఇలాంటి అమాయకమైన వాటిని ఎంతమంది ఇన్నిటిని బలి చేసే బదులు నేను మారితే మంచిది కాదనే ఒక భావం కలుగుతుందనే ఆలోచన దేవునిలో ఉంది, కానీ మనిషికి కలగలేదు. అలా దేవుడు ఒక జంతువుల దగ్గర నుంచి అనేక విషయాలను తీసుకొస్తూ అసలైన ఒక బలిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నిజానికి ఈ బలులు దేవునికి ఇష్టమైనవి కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 చాలామంది దేవునికి బలిస్తున్నాం, జంతువును బలిస్తున్నాం, కోడిని బలిస్తున్నాం అంటున్నాం తప్ప అది ఏది దేవుడు అనుభవించేవి కాదు అవి. 4 ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, దానికి సాధ్యం లేదు. మరి ఎందుకు అన్నాడంటే కొంతైనా మనకు సక్షేమైనా ఉంటుందేమో అని, కొంచెమైనా మార్పు ఏమైనా వస్తుందని. అవి పాపాలని తీసేయలేవు. పాపాలని తీసివేసే ఒక పద్ధతి దేవుని దగ్గరే ఉంది. ఆయన పిల్లలైన మనుషుల నిమిత్తం బలిగా ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు పరలోకంలో. దేవుడు అలాంటి ఆలోచన కలిగి ఉంచి ఈ భూమి మీదకు తన కుమారుని పంపించాలనేటువంటి నిర్ణయాలతో ఉన్నాడు. సరైన సమయంలో తన కుమారుని పంపించాలని. ఎందుకంటే లోక పాపముల నిమిత్తము, మనుషులు పాపము నిమిత్తము జీవరాశులు ఎన్ని బలి చేసినా జీవులు రక్తం వలన మనుషులు పాపాలని తీసివేయట సాధ్యం కాదు. మరి ఎవరి వలన పాపములు తొలగించబడతాయి? ఎవరు క్షమించగలరు? జంతువులు క్షమించగలరా? వాటి రక్తం వల్ల ఏమైనా మార్పు వస్తుందా అంటే రాదు. పాపము చేసిన వారి నిమిత్తము పాపము చెయ్యలేని వారు ప్రాణం పెట్టాలి. అంతే కదండి. ఒక మంచివాడు రావాలి, ఒక మేలు చేసేవాడు రావాలి. అది దేవుని ప్రణాళిక. అందుకనే యేసుక్రీస్తు గురించి తండ్రి ఆలోచనతో ఉండి జగత్తు పునాది వేయబడక మునిపేనంట పరలోకంలో నియమించుకున్నాడట. అలా నియమించుకున్న యేసుని ఈ లోకానికి పంపిస్తే అప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక్క శరీరమును అమర్చితివి. మరి ప్రారంభంలో బలి ఇమ్మని చెప్పినట్టుగా ఉంది. అది నేను కోరింది కాదు, మీ మార్పు కొరకు నేను పెట్టాను. అలా బలిని కోరేవాడిని అయితే కొండల మీద ఉన్న మేకలు, ఎడ్లు, గొర్రెలు ఇవన్నీ ఎవరివి? అన్నీ నావే కదా. ఈ లక్షలు కోట్ల కొలది జీవరాశులు మీరవడం ఏంటి? నేను తినలేనా? దేవుడు శరీర సంబంధం కాదు, ఆత్మ అయినా మనకు మార్పు రావాలని ఆయన అలా ప్రవేశపెట్టిన తీరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలియు అర్పణ నువ్వు కోరలేదు అంటున్నాడు. పాత నిబంధనలో కోరినట్టు ఉంటుంది,
ఎందుకు కోరాడు? నీకు మార్పు కావాలని. మీరు పాపం చేసినప్పుడు బలి ఇవ్వండి అన్నాడు. అలాగ బలి అన్నా ఇస్తున్నారు కానీ పాపం మాత్రం ఏం చేయట్లేదు, మారటం లేదు. అలాగైనా ముగిస్తున్నారు కానీ. అందుకే దేవుడు తగిన కాల సమయంలో ఈ భూమి మీదకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి బలిగా ఇవ్వాలని, ఎవరైనా ఎవరి కుమారునైనా బలిగా ఇవ్వాలని లోక నిమిత్తం ఆలోచిస్తారండి? దేవుడు తన సొంత కుమారుణ్ణి బలి చేయాలనుకున్నాడు. ఎందుకని? మనుషులు పాపాలను కడిగివేయటానికి, మనుషులను పాపముల నుండి అందరిని పవిత్రులుగా పావనము చేయటానికి. పావనులుగా చేయాలి, పరిశుద్ధులుగా చేయాలి, పవిత్రులుగా చేయాలి. నేనేమైతే అనుకున్నానో అలా అయితేనే తిరిగి నా దగ్గరికి రాగలరు. పరలోకానికి వెళ్ళాలంటే పాపులుగా వెళితే ఎవరికి అవకాశం లేదు. నువ్వు ఆల్రెడీ పాపం చేసావు అనే విషయం పాతాళానికి కూడా అర్థమైపోయే పాతాళం కూడా రెడీగా ఉంటుంది నిన్ను పట్టుకోవడానికి. ఆ మాట చూస్తారు ఒకసారి. యోబు గ్రంథం 24:19 24:19. యోబు గ్రంథం 24. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని, పాపం చేసిన వారిని ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇలా మరణించగానే క్షణంలో పట్టుకుంటుంది నిన్ను. ఎందుకంటే దానికి ఇవ్వబడినటువంటి చట్టం, దానికి విధించబడిన విధి. పాతాళ లోకానికి వెళ్ళేవారు పాపం చేసిన వారు, అంచేత పాతాళం తప్పనిసరిగా పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. అందుకే దేవుడు విడిపించాలని ఆలోచన కలిగి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎవరి ద్వారా? భక్తుల ద్వారా చెబుతున్నాడు, యేసుక్రీస్తు ద్వారా చూపిస్తున్నాడు. ఆ మాటే యోహాను సువార్త 3:16 మీరు చదివారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఎంతో ప్రేమించనని దీర్ఘిస్తాడు. ఎంత నోరు ఉందో అంత. ప్రేమ ఎంత ఉందో అది చెప్పాలి, మధ్యలో నోరు ఎంత ఉందో అంత పెట్టడం కాదు. ఎంతో ప్రేమించినంటే ఎంత ప్రేమించాడో ఇప్పుడు నేను చెబుతున్న మ్యాటరు ఇదే కాదు, చాలా ఉంది. ఎంచేతంటే ఒక టైంగా ముగించాలనుకున్నాం కదా వాతావరణాన్ని బట్టి. అదే గంటల తరబడి మాట్లాడేస్తాను వాక్యం అయితే. నా గురించి మీకు తెలుసు కదండి, ఇక టైం తెలియదు. నేను చాలా మంచోడు అనుకున్నారు నన్ను. ఎలా మంచోడుగానే ఉంటానులేండి, ముగించేస్తాను. ఎంచేతంటే దేవుడిని మనసు చెప్పటంలో ఇంకా రాజీ లేదు అసలు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఆలోచన ప్రకారంగా చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే ఎంత ప్రేమిస్తున్నాడో ప్రారంభం నీ జన్మ దగ్గర నుంచి చెప్పాలి, నీ ముగింపు వరకు ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎంతగా నిన్ను ఎదురు చూస్తున్నాడు, ఎన్ని ప్రణాళికలు చేస్తున్నాడు, ఎన్ని ఏర్పాట్లు, ఎంత ప్రకృతి, ఎన్ని జీవులు, ఎన్ని జీవరాశులు, ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు, ఎన్ని పదార్థాలు, ఎన్నండి లెక్కించగలవా? నీ నెత్తి మీద తల మీద నా ఎంట్రుకలు లెక్కించగలవా? ఆ ప్రేమ ఉండబెట్టిగా నీ ఎంట్రుకలు ఇచ్చాడండి, నీకు ప్రేమ ఉండబెట్టిగా నీ అవయవాలు ఇచ్చాడండి. ఊడిపోయినప్పుడు బాధపడతాం తప్ప బాగున్నప్పుడు మాత్రం చక్కగానే స్వీట్ బ్యూటీ అనుకుంటూ తిరుగుతూ ఉంటాం. అది దేవుడు ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమ మనకు ఆకారాన్ని ఇవ్వటంలోనే కాదు, పాపం చేసినప్పుడు కూడా తల్లి బిడ్డ ఏమండి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రేమిస్తుంది. అప్పటికప్పటికి ఎత్తుకునే వాళ్ళు ఒకవేళ చిరాకు పడతారు, కానీ నువ్వు చిరాకు పడవలే, ఇప్పుడు చిరాకు పడతావు కానీ అంటాం. వాళ్ళకి చిరాకు ఎవరు? వాళ్ళే తల్లి అయితే. ఏం చేత? తల్లి అనుభవం, తండ్రి అనుభవం, అన్న అనుభవం, చెల్లి అనుభవం, ఎన్నో అనుభవాలు ఇచ్చేసాడు మనిషికి దేవుడు. ఈ అనుభవాలలో దేవుడు కనిపించాలని. అన్నంటే అనురాగం, చెల్లి అంటే ఇదని కీర్తన పాడుకుంటామని కాదు, వీటన్నిటి వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అబ్బా ఎన్ని ఇచ్చేవయ్యా నాకు అనుకోవాలి. ఎంతో ప్రేమించారంటే ఇంకా ఎంతో మ్యాటర్ ఉంది. ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఇగో ఆయన అద్వితీయమైనటువంటి కుమారుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు ఎవరు నశించిపోకుండా ఉండాలని
తన కుమారుని లోకానికి పంపిస్తున్నాడు. ఎందుకని? నిత్య జీవం ఇవ్వాలి. ఇది 60-70 సంవత్సరాల కాలం కదా, ఇది భూకాలమానం కదా. 24 గంటలు 365 రోజులు ఒక సంవత్సరం కదా, అది భూకాలమానం. అది నిత్య జీవం అంటే కాలం లేదు. మరణించిన తర్వాత మనిషి ఆత్మకు కాలం లేదు, ముగింపు లేదు. ముగింపు లేని లోకం, ముగింపు లేని జీవం, అది నిత్యం ఉండే జీవం. ఆ జీవాన్ని ఇవ్వాలని తన కుమారుని పంపిస్తూ మీరందరూ చేయవలసింది ఏమని చెప్పాడు? ఈ శ్వాసం ఉంచండి చాలు, అడ్వాన్స్ కట్టక్కరద్దు. మొదటి వాయిదా కట్టండి, రెండో వాయిదా కనబడని పోతాడు. అంతే కదండి. దేవుడు అట్లాంటి వాడు కాదు. మీరు విశ్వాసం ఉంచి తెచ్చాలంటే, దేవా మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావని నీ మనస్సులో ఎన్న మాటలు ఉంచుకొని కాస్త చెడును దూరంగా ఉంచుకొని దేవుని వైపు నీ మనసు తిప్పితే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. నువ్వు ఎన్ని పెడితే ఆయనకి ఆనందం అండి. ఆయన పెట్టి నువ్వు ఆయనకి పెట్టడం ఎటు తిరిగి నువ్వు ఆయన మనం బతుకుతావని ఎన్ని పెట్టాడు. నువ్వు మూట గింజలు ఇచ్చినంత మాత్రాన ఆయన ఏం తినేడు కదండి. ఆయన మనం బ్రతకమని పెట్టాడు. అయితే మరి మనం ఏమి ఇవ్వాలి? మన మనస్సును పాడు కాకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవటానికి దేవుని మనసులో ఉన్న మాటలు వినాలి, వాటిని గ్రహించాలి, వాటిని అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎవరు నశించిపోకూడదు. ఎంత ప్రేమ అండి! ఎవరు నశించిపోకూడదు, అందరూ బాగుండాలి, అందరూ పవిత్రులు అవ్వాలి. పాపం చేసిన ఈ పాపపు ప్రపంచాన్ని నేను పావనం చేస్తాను, నేను పవిత్రపరుస్తాను, నేను పరిశుద్ధం చేసుకుంటాను. తిరిగి నరులారా తిరిగి రండి అని నా లోకానికి నేను చేర్చుకుంటాను. అందుకే క్రీస్తు జన్మ. ఆ ప్రేమలోనే క్రిస్మస్ ఉంది. పుట్టినందుకు పలావ్ తినడం కాదండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత ప్రేమ అంటే ఆ పరలోకంలో ఉన్న ఈ కుమారుని పాపం చేసిన మన నిమిత్తము ఆ లోకం నుండి ఈ లోకానికి పంపించాడండి. పంపించినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు. పశువుల శాలలో పరుండి పెట్టారు. పశువుల శాల పరిస్థితి ఎలా ఉంటుందండి? మంచి లైటింగ్ పెట్టిస్తారా? ఇస్తారండి? ఎవరు కాదండి. ఎవరో మహానుభావుడు ఇలాంటి నాన్నగారు లాంటి వాళ్ళు నా పాకలనే ఉందన్న అని చెప్పించేదంటే వాటర్ లిస్టులో లిఖించబడ్డానికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు పుట్టే సమయానికి మొట్టమొదటి ప్రజాసంఖ్య అప్పుడే రాయబడింది, క్రీస్తు పుట్టినప్పుడే. అది కానీ క్రీస్తు పుట్టిన తర్వాతే తేదీలు మొత్తం క్యాలెండరీ ప్రారంభించబడింది. క్రీస్తు పూర్వం వెనకకి లెక్కించారు, క్రీస్తు తర్వాత లెక్కిస్తే ఇప్పుడు డిసెంబర్ 24. ఏమండి, ఈ తేదీన ఉన్నాం, 2024 సంవత్సరంలో ఉన్నాం మనం. ఆయన వచ్చినాడంటే కాలాలకు యుగాలకు సరైన సమయంలో పంపించాడని ఈ లోకానికి. ఎందుకంటే పాపపు ప్రపంచాన్ని నేను పవిత్రలు చేయాలి, అది నా ప్రేమ అంటే. వాళ్ళు అడిగిందల్లా ఆశించిందల్లా దేవుడు ఇచ్చేస్తాడనే మాటలు తనయ్యని లోకానికి వచ్చాడు. అందుకే తన ప్రజలను పాపము నుండి విడుదల చేయటానికి వచ్చాడు. ఇంకా ముందుకు మనం వెళ్ళిపోతాం. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పితిమి. కింద వచ్చిన యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అందరి దోషాన్ని ఎవరి మీద పెట్టాడంట? యేసుక్రీస్తు పెట్టాడు. ఆయన ఈ పాపాలను నువ్వు భరించాలి, ఈ పాపాలని నీ ద్వారా నేను తీసేస్తాను. అందుకని భూమి మీదకి వచ్చి నువ్వు సిలువ వేయబడి వారి కొరకు బలియాగం అవితే, వారి కొరకు సిలువ వేయబడితే, ప్రాణం పెడితే, అలా ప్రాణం పెట్టిన నిన్ను నమ్మితే వారిని ఏం చేస్తానంటే పవిత్రులను చేసేస్తాను. 10వ అధ్యాయం రోమిలికి రాసిన ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో విషయాలు చూపించాలి, వాతావరణాన్ని బట్టి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ఒక్కసారి ఏం చేయబడ్డాడంట? అర్పించబడ్డాడంటే బలి చేయబడ్డాడు. అగరత్తు అర్పించటము, పండు అర్పించటం కాదు, ప్రాణాన్ని అర్పించాడు ఆయన. అందుకే ఆయన రక్షకుడు. రక్షకుడు అనేది ఒక పేరుగా వచ్చేసింది. రక్షకుడిగా ఉన్నవాడు ప్రాణం పెట్టాలా? అవును, ప్రాణం పెట్టాలి.
మానవాళ్ళని కాపాడాలి, పాపం నుంచి విడుదల చేయాలని బోధల చేత కలయి తిరిగాడు, ఎంతో జ్ఞానాన్ని బోధించాడు, చివరికి తన ప్రాణం పెట్టాడు. నెక్స్ట్, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. ఒకనాటి యాజకులు ఏం చేశారంట? పాపములను తీసివేయలేని జంతువులను బలిస్తూ ఉన్నారట. దీని వలన వీరికి క్షేమం లేదని, తన కుమారుని బలిగా ఇవ్వాలని ఆయన ఈ లోకానికి పంపిస్తే ఆయనే లోక పాపములందరి నిమిత్తము బలైపోయినటువంటి సందర్భాన్ని రాస్తున్నాడు ఇక్కడ. ఆయనే బలిగా అయిపోతున్నాడు. ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఎందుకంటే మిమ్మల్ని పవిత్రలు చేయాలి. ఆయన బలైపోతూ కూడా శిలువ మీద ముగిస్తూ కూడా అనేక మాటలు శిలువలో మాట్లాడిన మాటలు ఉన్నాయి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పేటంత వరకు జ్ఞానమే బోధించాడు. ఆ శిలువను మోయిస్తున్న వేళ ఆయన్ని హింసిస్తున్నప్పుడు కూడా అద్భుతమైన మాటలు అన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరు నువ్వు క్షమించు. ఎవరైనా చివరి క్షణంలో మరణాపాయములు అలా ఉన్నప్పుడు ఎవరైనా చెప్పగలరా అండి? ఎంత దెబ్బ కొట్టేవరా అంటాం, రకరకాలుగా ఆలోచనతో ఉంటాం. వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు. అంచేతే ఇదే మాట మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు గాంధీలో ఉన్న ఈ మాట. యేసు ప్రారంభంలో చెప్పిన మాట, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించని ఒక మాటను ఆయుధంగా తీసుకున్నాడు. ఎందుకంటే బ్రిటిష్ వారిని తరమాలంటే మన వల్ల కాదు. అందుకే యేసు బోధించిన ప్రేమ గల ప్రేమతత్వాన్ని పట్టుకున్నాడండి ఆయన. ఎవరు ఏం అవసరం లేదు, ఒక సాధారణమైన ఒక చేతికర్ర మామూలు గల పట్టుకొని ఆ వృద్ధాప్య దశలో బయలుదేరి దుష్టిని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టువానికి ఏం చూపించాలి? ఎన్నిసార్లు కొట్టగలరండి? ఒక చెంప కొట్టినప్పుడు ఎందుకు కొట్టరా అన్నప్పుడు, తిరుగుబాటు చేయలేనప్పుడు వాడు ఇంకేం కొట్టగలరండి? అందుకే బ్రిటిష్ వారు ఆ ఉన్నతమైనటువంటి ఆ గొప్ప మాటతో ప్రారంభించినటువంటి ఆ ఉద్యమానికి వారే తిరిగి రాచి సంతకం చేసి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. చివరగా అదే గాంధీ గారిని గాడ్సే గారు చంపేస్తే అప్పుడు కూడా తండ్రి, వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరగరన్న మాటను దృష్టిలో పెట్టుకుని దాన్ని చంపిన వారిని మీరు సంపొద్దు, శిక్షించొద్దు. ఒక మంచి మాటలు ఉంటే ఒక సమాజానికి మనకు స్వాతంత్రం తెచ్చారు మహనీయులు. అంటే ఇలా భక్తులు అనేక మంది ఇది బైబిల్లో ఉందని చెప్పకపోయినా అనేక మాటలు, మంచి మాటలు తీసుకొని గొప్ప వాళ్ళు అయిపోయారండి మేధావులు. దేవుని మాటలు, మంచి మాటలు ఉంటే చాలండి, కోట్ల రూపాయలు కాదండి. మంచి ప్రవర్తన నుండి సమాజానికి చూపించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. చదవండి 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒకే బలిని అర్పించి, అప్పటి నుండి ఒకే బలిని అర్పించి తన శత్రువులను పాదములకు పాదపీఠము చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళిపోయి మరణించి తిరిగి లేచి, ఎంచేత మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇష్టమైన కుమారుడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. కాబట్టి అలా బ్రతికిన కుమారుని తండ్రి కుళ్ళు పట్టనీయలేదు, సమాధిలో ఉండనివ్వలేదు. 3వ దినాన్ని తిరిగి ఏం చేశాడు? తిరిగి లేపేశాడు. 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసు రక్తము ఈ యొక్క మానవ జీవితాన్ని ఎలా చేస్తుందో చెప్తున్నాడు అక్కడ. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడంట యేసుక్రీస్తు రక్తాన్ని. పాపం చేసిన రక్తం కాదు, ఆయన పాపము లేనివాడు, లోకాన్ని ఆశించిన వాడు, శరీర కోరికల్లో ఉన్నవాడు కాదైనా. నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఈ రక్తం ఎంతో ఎక్కువగా ఉన్నతంగా నీ యొక్క మనస్సాక్షిని ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది, పవిత్రం చేస్తుంది. అందుకే పాపపు ప్రపంచమును పావనము చేసిన క్రిస్మస్ అంటే క్రీస్తు.
పాపపు ప్రపంచం నిమిత్తం తన రక్తము ద్వారా అందరి మనసులను శుద్ధీకరించాలని, అందరి మనసుల్లో ఉన్న భావాలను బయట పెట్టాడు. ఇగో ఈ మాటల ద్వారా శుద్ధి చేసుకోమన్నాడు. ఇగో మీ ఆత్మలను రక్షించే శక్తి గల మాటలు నేను లోకానికి ఇచ్చాను. ఇక మీదట నేను ప్రాణం పెడుతున్నాను, రక్తాన్ని కూడా సిందిస్తాను. మరి యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం కాదండి చనిపోయాడు, అప్పుడు కాదండి రక్తం చిందించాడు. ఇప్పుడు ఎలాగండి మనం క్షమించబడతాం, మన పాపాలు ఎలా పోతాయని అండి అని ప్రశ్నిస్తున్నారు లోకం. మరి గాంధీ గారికి మరి ఆయన చేసిన ఉద్యమాన్ని బట్టి ఆ 1947వ సంవత్సరం ఆ టైంలో బ్రిటిష్ వారు రాసిచ్చేస్తే ఇప్పటికి కూడా మనం అనుభవిస్తూ, ఇది మహనీయుని కష్టార్జితం, వారి చెమట, వారు ఎన్నో ఉద్యమాలు చేశారంటున్నాం. అంటే వారి కష్టార్జితం ఉన్నదని నమ్ముతున్నాం. వారు ఆనాడు కష్టపడ్డారు కాబట్టి ఈనాడు ఈ దేశం మనది అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఒక తండ్రి కష్టం ఉంటుంది, ఒక ముత్తాతలు పితరుల కష్టం ఉంటుంది, అది లేదని అనటానికి వీల్లేదు. ఎప్పుడు శ్రమపడ్డారో వారు రాసిచ్చి వెళ్ళిపోయారు. అప్పుడే వారికి సమాధానంగా రాసిచ్చి మీ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం అన్నారు. అర్ధరాత్రి టైంలోనే వారు తిరిగి ప్రయాణం మకాం కట్టేసి వెళ్ళిపోయారు. అలాగే యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి అప్పుడు అందరు పాపములను క్షమించాడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎలాగండి మనకి ఎలా జరుగుతుందండి అంటే, ఇందాకే మీరు చదివారు 3:16 కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు ఆయన నీ కొరకు రక్తాన్ని కాచాడు అని నువ్వేం చేయాలంటే, చరిత్రలో రాయబడిన చరిత్ర పురుషుడు కనుక అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడని ఆయన బోధించాడు, రాయించాడు కనుక నువ్వు నమ్మితే మీ ప్రతి పాపపు జీవితాలను ఆయన రక్తం ఏం చేస్తుందంట, శుద్ధినిగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఈ శ్వాసం వలన. లేదా ఎవరండి మన హృదయాల్లో విషయాలు చెప్పేవారు, ఎవరండి మన పాపపు జీవితం కోసం ఆలోచించిన వారు? క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు అయిందంటే ఆయన మరణించే కదండి, ఆయన లోకానికి వచ్చే కదా. అప్పుడు సిందించిన రక్తము నీకు స్వాతంత్రాన్ని రావాలని, పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావాలని, పరిశుద్ధమైన స్వాతంత్రం రావాలని, పరిశుద్ధులుగా అవ్వటానికి నీ యొక్క విశ్వాస జీవితం ఆయన కుమారుని మీద ఉంచాలి. క్రీస్తునందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే అలా విశ్వాసం ఉంచి అనేక మంది చనిపోయారు. క్రీస్తు పుట్టక ముందు ఉన్నవారి సంగతి ఏంటి? క్రీస్తు రాకముందు ఒక 4000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు అని అనుకుంటే అప్పటి నుండి ఉన్నవారు వారి పాపం సంగతి ఏంటంటే వాళ్ళు కూడా విశ్వాసం గలవారై మృతి చెందారు. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉంటుందండి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, నా మాట చదవండి, ముగిస్తాను. మరి చివరిలో మరి ముఖ్యమైన కార్యక్రమం ఉంది. దేవుని యొక్క ఉన్నతమైన కార్యక్రమానికి సహకారులుగా ఉన్న దేవుని పిల్లలను మనం దేవుని మహిమార్థమే గౌరవించి ఈ కార్యక్రమం అన్నప్పుడు ముగిందాం. కింద వచ్చిన వాళ్ళు అది ఆ విశ్వాసమును బట్టి ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. అతడుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులం, ఈ దేశం మాది కాదు, మేము యాత్రికులం, యాత్ర బోసెక్కి మళ్ళీ తిరిగి వస్తే అది యాత్రికులు కాదు, ఈ జీవితమే యాత్ర, మేము పరదేశులం, అతిథులుగా వచ్చాము. ఈ లోకం రోజు ఉండనీయదు, ఈ శరీరం రోజు ఉండనీయదు, ఉందామన్నా ఉండనీయదు కదండి. ఆత్మ వెళ్ళిపోతే శరీరం లేపేయాలి.